శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి సంబంధించి అక్టోబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రత్యేకంగా ధనుస్సు రాశి అంటేనే మనకు గుర్తొచ్చేది ధనుస్సు బాణం. ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఎలా అంటే ప్రాపర్ మనిషి చేతిలో గనక ధనుస్సు ఉందనుకోండి, ఎయిమ్ని గురి చూసి కొడతారు. సో ఈ ధనుస్సు రాశి వాళ్ళ యొక్క లక్షణం కూడా ఏంటంటే ఎయిమ్ ఎప్పుడు కూడా ఎయిమ్ మీద ఉంటుంది. చాలా మంది పిల్లలండి, నేను వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్గా చెప్తానంటే, ధనుస్సు రాశిలో ఉండి జాబ్కి ట్రై చేస్తున్న పిల్లలు కొంతమంది ఉంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎదుర్కొనే కామెంట్స్ ఉంటాయి. మా బాబోయ్, వాళ్ళు చెప్తారు ఒక్కొక్కళ్ళు, వీడు చదవడు, వీడు చదివిన చదువుకు ఏదో ఉద్యోగాలు అని చెప్పి ట్రై చేస్తాడు, ఆ ఉద్యోగాలు రావు, పొద్దున్న లేస్తే తిని కూర్చోవడం తప్ప వీడు ఇంకో పని లేదు, ఏమన్నా అంటే ఆ స్టడీ రూమ్స్ అని చెప్పేసి పోయి చదువుతాడండి, ఏం చదువుతాడో లేదు. అంటే ఒక పిల్లవాడు 400-500 పేజీల బుక్స్ తీసుకొచ్చి ముందర పెట్టి చూపించాడు. నేను ఇంత ట్రై చేస్తున్నా, నా ఎఫర్ట్స్కి మీరు చేసే డిస్కరేజ్కి అసలు సంబంధం లేదు అని మాట్లాడాడు ఒకరోజు. నిజంగా ఒక మనిషి ఏదన్నా ఒక విషయం గురించి సాధించాలని కష్టపడితే వదిలేయండి. ఈరోజు పుట్టినటువంటి వెంటనే పక్షికి రెక్కలు రావుగా, కొంచెం అది కూడా ప్రయత్నించి ఎగురుతుందిగా. ఒకసారి ఎగిరిందనంటే ఆకాశమే హద్దు. సో ధనుసు రాశి వాళ్ళ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. దయచేసి డిస్కరేజ్ చేయకండి. వారికి ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో అది సపోర్ట్ చేయట్లేదు, అంతే. ముందు చాలా అద్భుతంగా ఉంటుంది. ఆల్రెడీ ధనుస్సు రాశిలో 4 ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులు కూడా ఇలాగే ఉంది. మరి వాళ్ళ పరిస్థితి ఏమిటి? మరి గతంలో మేము బాగున్నామండి, ఇప్పుడు బాగాలేదంటున్నారంటే, మీకు అద్భుతమైనటువంటి రోజులు వచ్చినప్పుడు దాన్ని మీరు క్యాష్ చేసుకొని సేవింగ్స్ చేసుకోవాలి, దాచుకోవాలి. అలా కాకుండా విచ్చలవిడిగా ఖర్చు చేయడం వల్ల ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ధనుస్సు రాశి వారికి ఏకాదశ స్థానం నందు బుధుడు మరియు కుజగ్రహ సంచారం చేయడం, వీరికి ఆరోగ్య సమస్యలు రావచ్చు, జాగ్రత్తగా ఉండండి. బుధుడు బాగున్నాడు కాబట్టి ఏకాదశ స్థానం నందు బుధగ్రహ సంచారం చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఏకాదశ స్థానంలో బుధుడు వ్యాపారానికి అధిపతి. మీ సర్కిల్లో మీరు ఏదైనా వ్యాపారం చేయడం, మీ బంధువర్గంలో ఏదైనా మీరు మీ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసుకోవడం, ఆ పరంగా చాలా అద్భుతంగా ఉంటాయి. దశమ స్థానంలో సూర్యుడు దశమ స్థానంలో స్ట్రిక్ట్గా లాభం ఇస్తాడు, అంటే ప్యూర్గా ఎటువంటి ఫిల్టర్ లేకుండా మీకు లాభాలు ఇస్తాడు, దాంట్లో డౌట్ లేదు. నవమ స్థానం నందు శుక్రుడు కేతువు, దూర ప్రాంతాలు ప్రయాణము, ఏవైనా సరే హైయర్ ఎడ్యుకేషన్ కోసం పిల్లల్ని పంపించడము, ఏవైనా సరే మీరు డివోషనల్ రిలేటెడ్ అయినటువంటి వాటిలలో పాల్గొనడము, హోమాలు యాగాలు చేయించడం కూడా జరుగుతుంది. అలాగే సప్తమ స్థానం నందు గురుగ్రహ సంచారం. ఈయన యొక్క రాష్ట్రాధిపతి సప్తమంలో గురువుగా ఉన్నాడు కాబట్టి ఆయన పరిస్థితి నెగిటివ్గా ఉన్నా, గురువు వక్రగతిలో ఉన్నా ఏం నెగిటివ్ చేయడు. భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో మాత్రం కీచులాటలు వాగులాటలు వచ్చే అవకాశం ఉంది, అంతకు మించి ఇంకేమీ లేదు. ధనుస్సు రాశి వారికి 3వ ఇంట రాహువు. ఇక్కడ మాత్రం ఏమవుతుందనంటే కమ్యూనికేషన్ అసలు మిస్కమ్యూనికేషన్కి కారణమే రాహు అవుతాడు. ఈయనేమో పాపం కమ్యూనికేషన్ కారణం, ఇది మిస్కమ్యూనికేషన్ అనమాట. అంటే ఒక ఐస్ క్రీమ్ తిని మాట్లాడే వ్యక్తి మాట్లాడితే ఎలా ఉంటుంది? ముద్దగా మాట్లాడతారు. సో దానివల్ల అవతల వాళ్ళకి అర్థం కాదు. మీరు ఫోన్లో ఏదైనా ఒక విషయం చెప్పడం, అవతల వాళ్ళు అర్థమైంది అంటారు కానీ అర్థం కాకపోవడం. రీసెంట్గా ఈ రాహు 3rd హౌస్లో ఉన్నటువంటి జాతకంలో 3rd హౌస్లో ఉన్న వాళ్ళకి ఏం జరిగింది చెప్తే మీరు బాగా అర్థం చేసుకుంటారు. ఒక చోట కొలవడానికి వెళ్ళారు. ఆ మెజర్మెంట్ టేప్ ఏదైతే ఉందో అది చైనా కంపెనీ దాట తెలియదు ఇతనికి, పాపం కొలిచాడు, వాళ్ళ సార్కి చెప్పాడు. ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, ఇంటీరియర్ డెకరేషన్. ఆయన కొంత భాగం చేసి డౌట్ వచ్చింది, ఈ డెకరేషన్లో ఈ రకమైన యాంగిల్స్లో రావని చెప్పి ఒకసారి ఆయన టేప్తో కొలిస్తే ఇంత తేడా వచ్చింది. సో సెట్ కాదు కదా, మిస్కమ్యూనికేషన్ వల్ల ఆ ఫ్రేమ్ అంతా వేస్ట్ అయిపోయింది. సో జాగ్రత్తగా మీరు డెసిషన్స్ తీసుకోండి, దానివల్ల ఇబ్బంది లేకుండా ఉంటారు. అలాగే ధనుసు రాశి వారికి 4వ ఇంట శనిగ్రహ సంచారం. ఇంట్లో ఉన్నటువంటి వారి యొక్క ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఆందోళన కలిగిస్తాయి. కాస్త నిద్రలో మీకు ఉలిక్కిపడి లేవడము, నిద్ర సరిగ్గా రాకపోవడం కూడా జరగవచ్చు. రైతులకు చేతి వృత్తులు చేసుకునేటువంటి వారికి కూడా కొన్ని రకాల ఇబ్బందులు వస్తాయి. అనవసరంగా తెలవనటువంటి వారి దగ్గర ల్యాండ్ తీసుకోవడము, ఈ భూమి చాలా బాగుంటుందట అని భూమిని కౌలు తీసుకునే వాళ్ళు ఉంటారు. ఈ భూమి అమ్మితే లాభం ఉంటుందని వీళ్ళు అడ్వాన్స్ కట్టేసి వెయిట్ చేస్తూ ఉంటారు. భూమి అమ్ముడు పోదు, డబ్బులు అన్నీ కూడా పోతాయి. ఇలా ఇబ్బంది పడే వాళ్ళు ఎంతమందో ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీకు ముక్కు ముఖం తెలవని ఒక భూమి గురించి ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చెయ్యకండి, అది మంచిది కాదు.
ఓవరాల్గా గోచార రీత్యా ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది. పూర్తిగా మీకు ఒకవేళ మీ జాతకం విశ్లేషణగా కావాలంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. 2025 రూపాయలు చెల్లించి ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి పూర్తిగా జాతకం విశ్లేషణగా 60-70 పేజీల్లో ఇచ్చి ఒక జ్వాలాముఖి మాల కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది. ఇక అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రం చదవాలనే విషయాలు ఇప్పుడు మనం తెలుసు. ఇప్పటి వరకు కూడా గోచార రీత్యా మనకు అన్ని విషయాలు కూడా అంటే గ్రహ సంచారాలని బట్టి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఒక 2 మంత్రాలు ప్రతి నెల మీ దాకా నేను ఒక 2 మంత్రాలు తీసుకొచ్చి దాన్ని సాధన చేయమని చెప్తున్నాను. దాన్ని మీరు జపతీర్థంగా ఎలా మార్చుకోవాలో చెబుతున్నాను. ఈ నెల ప్రత్యేకంగా ఉన్నటువంటి కాలం మార్పులు జరిగిన కారణం చేత, వర్షాలు అధికంగా ఉన్న చేత చాలా మందికి ఆరోగ్య సమస్యలు, అంటే చిన్న పిల్లలకి వృద్ధులకి ఏదైనా అయితే మన ఇంట్లో అందరం కూడా ఇబ్బంది పడతాం. కాబట్టి వీలైనంత వరకు మనం అంటే తట్టుకుంటాం, వాళ్ళు తట్టుకోలేరు. కాబట్టి వీలైనంత వరకు ఈ మంత్రం పైన ఉన్న మంత్రాన్ని నిత్యము 11 మార్లు చదవడం వల్ల చాలా మంచిది. ధన్వంతరి మంత్రం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరే అమృత కలశహస్తాయ సర్వమాయా వినాశనాయ త్రైలోకనాదాయ శ్రీ మహావిష్ణవే నమః. ధన్వంతరి అమృత కలశం పట్టుకొని విశేషంగా మనకున్నటువంటి కష్టములని కడతీర్చేటువంటి వాడు. నిత్యము కూడా ఈ యొక్క మంత్రం మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం కానీ డిస్ప్లే చేయడం కానీ ఛానల్ వాళ్ళు చేస్తారు. మరొకసారి చూడండి. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ సర్వమాయా వినాశనాయ త్రైలోకనాదాయ శ్రీ మహావిష్ణవే నమః. ఈ మంత్రాన్ని నిత్యం 11 మార్లు చదివితే ఆరోగ్య సమస్యలు ఎవరికి ఉన్నా తీరుతాయి. ఇవి కాకుండా ఇంకేమిటండి ప్రాబ్లమ్స్ ఉన్నవి మనకు? ఏమిటంటే ధనం, సంపద పెరగట్లేదు, ఖర్చులు పెరుగుతున్నాయి, వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు రావట్లేదు. గతంలో మనము కుబేర మంత్రం గురించి చెప్పాము. ఆ మంత్రానికి నియమం ఉంటుంది, ఉత్తరం వైపు తిరిగి కనురెప్పం కొట్టకుండా 3 సార్లు చదవాలని. ఈ మంత్రానికి అదేం లేదు. ఇంకొక మంత్రం ఉంది, విశేషంగా రుణ బాధలు పోయి సంపద పెరుగుతుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం గం రుణహర్తయే గం శ్రీ ఓం గణపతయే నమః. మళ్ళొక్కసారి మీ అందరి కోసం ఓం శ్రీం గం రుణహస్తయే గం శ్రీం ఓం గణపతయే నమః అన్న మంత్రాన్ని నిత్యము కూడా 108 సార్లు చదవండి. అంటే డబ్బులు కావాలి కాబట్టి శ్రద్ధగా 108 సార్లు చదవండి. ఖచ్చితంగా మీకు ధనం చేకూరుతుంది. ఇంకా చాలామంది కొన్ని సమస్యలకు జాతకం మొత్తానికి డబ్బులు కట్టించాలా మేము అని అడుగుతున్నారు. కొన్ని సమస్యలు ఎలా ఉన్నాయంటే భర్త వేరే ఎవరి మాయలోనో పడి ఇబ్బంది పడుతున్నాడండి, లేదు భర్త ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరో అతనికి ఏదో మాయ చేశారు, ఇబ్బంది పెడుతున్నారు, అన్ని వాళ్ళ మాటలు విని మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నాడు, మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళము, లేదు తన భార్య తన తల్లిదండ్రుల మాట విని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందన్న వాళ్ళు కొంతమంది. వీళ్ళందరి కోసం ప్రత్యేకంగా ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రము ఏమిటి అనేది కింద ఉన్న నెంబర్కు కాల్ చేయండి. ఒక రకంగా వాళ్ళు మీకు మంచి పద్ధతిలో వశమయ్యేటువంటి మంత్రం, వశీకరణ మంత్రం. ఆ మంత్రానికి కాను ఇంత 2025 రూపాయలు ఛార్జ్ చేయడం ఉండదు, సాధారణమైనటువంటి ఛార్జ్ చేసుకుంటాను. అవి తీసుకొని మీకు ఆ మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ మంత్రం నిత్యము కూడా ఎవరి గురించైతే మీరు తపిస్తూ ఉన్నారో, ఎవరి గురించైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారో వాళ్ళ కోసం మీరు ఆ మంత్రాన్ని పఠనం చేయండి. ఖచ్చితంగా శుభం కలుగుతుంది. ఇక అన్ని వర్గాల వాళ్ళ గురించి ఇప్పటివరకు మనం చెప్పాం. దయచేసి అందరూ ఈ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కాస్త మీరు ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది.